ఏపీలో ప్రభుత్వం మారటానికి కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించినటువంటి అది ఏదైనా ఉంది అంటే అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీనికి సంబంధించే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించడం జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా తీసుకురానటువంటి ఇలాంటి భయంకరమైన చట్టాన్ని గత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని, అలానే ల్యాండ్ టైటిలింగ్ అధికారిగా ఎవరినైనా నియమించవచ్చు అనేటువంటి క్లాజ్ని పెట్టడం. సో అంటే దీనికి ఒక అధికారిని నియమిస్తారా లేదా ఒక నామినేటెడ్ పోస్ట్ కింద దీన్ని వాళ్ళకి నచ్చిన వాళ్ళని నియమించుకుంటారా అనేటువంటి మినిమం గైడ్ లైన్స్ లేకుండా, అందులోనూ ఆ ల్యాండ్ టైటిలింగ్ అధికారే సర్వహక్కులు ఉంటాం, అతను ఏది చెప్తే అదే ఫైనల్, ఇక దాని గురించి ప్రశ్నించడానికి కూడా లేనటువంటి విధంగా చట్టం తీసుకురావటం. సో దీంతో ఈ చట్టంతో భారీ స్థాయిలో భూములు దోచుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే జరిగిందని, సో దీన్ని ఎలా అయినా సరే అరికట్టాలి అనేటువంటి ఉద్దేశం తమ ప్రభుత్వానికి ఉందని, కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తున్నాము. ఈ క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. బీజేపీ నీతి ఆయోగ్ సిఫార్సులతో తీసుకువచ్చినటువంటి చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కానీ నీతి ఆయోగ్ చెప్పినటువంటి నిబంధనలు వేరే ఉన్నాయి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వేరే ఉన్నాయి. అసలు రెండిటికి పొంతన లేదు. గత ప్రభుత్వం ఇలాంటి దారుణమైన భయంకరమైనటువంటి చట్టాన్ని బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా తీసుకురాకముందే వీళ్ళు అమల్లోకి తీసుకువచ్చారు అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ప్రజలు ఆలోచించాలి అని చెప్పి ఆయన నిన్న తెలియజేయడం జరిగింది. దీంతో పాటుగా క్యాబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఉచిత ఇసుక గురించి, అలాగే రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఇవ్వాల్సినటువంటి అమౌంట్ 80 నుంచి 90 రోజుల వరకు పడుతుందని, వీటిని వీలైనంత త్వరగా బకాయిలు చెల్లించేటువంటి కార్యక్రమాలు, అలాగే రైతులకు ధాన్యం నింపటానికి సంచులు అందుబాటులో లేవని వాటికి సంబంధించి, పంటల బీమాకు సంబంధించి రైతులే బీమా చెల్లించుకోవాలా లేదంటే ప్రభుత్వం చెల్లిస్తుందా, అసలు దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏంటి, ఇలా పలు అంశాల మీద క్యాబినెట్లో చర్చ జరిగింది అనేటువంటి అంశాన్ని ఆయన తెలియజేయడం జరిగింది.